హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజు అయితే మేము హోమ్ మేడ్ కేఎఫ్సి రెడీ చేసేసాము. చూసేయండి, వినేయండి, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. ఇక్కడ కేఎఫ్సి కోసం 4 లెగ్ పీసులు తీసుకున్నామంట. యాక్చువల్లీ ముందు రోజు మేము కేజీ చికెన్ తీసుకున్నాం. నైట్ కర్రీ వండేసాను. వీటిని కేఎఫ్సి ప్రిపేర్ చేద్దామనే ఉంచాను. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి బాగా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో 4 అవర్స్ ఉంచాలి. దానికన్నా ముందే హాఫ్ అన్ అవర్ వీటిని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి కూడా. ఫ్రిడ్జ్లో 4 అవర్స్ ఉంచాక బయటికి తీసి దాన్ని ఇప్పుడు 4 అవర్స్ మ్యాగ్నేట్ అయిన చికెన్ని బియ్యం పిండితో కోటింగ్ వేశాక ఒక ఎగ్ని తీసుకోండి. ఎగ్ని బాగా బీట్ చేయాలి. ఆ బీట్ చేసిన ఎగ్లో కూడా దీన్ని డిప్ చేసేయాలన్నమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్, బ్రెడ్ పౌడర్, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం వీటన్నిటినీ కలిపేసి ఎగ్లో డిప్ చేసిన చికెన్ పీసుల్ని మనం ఈ పౌడర్లో డిప్ చేయాలి. బాగా డిప్ చేసి అక్కడే దులిపేయాలన్నమాట. ఇదే మనకి కేఎఫ్సి కోటింగ్ అనమాట. ఇప్పుడు వీటన్నిటినీ తీసుకువెళ్ళి మనం కొంచెం బాగా మరుగుతున్న, మరీ వేడిగా కాదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి స్టవ్. అందులో ఈ చికెన్ పీసులు వేసి లో ఫ్లేమ్లో మనం ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి వేడి వేడి హోమ్ మేడ్ కేఎఫ్సీస్ రెడీ అయిపోతాయి. ఇంట్లోనే పిల్లలకి మనం హెల్తీగా మనం పెట్టొచ్చు అనమాట. టమాటా సాస్తో నా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఏమిటో పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలే ప్రపంచం అయిపోతారు తల్లులకి. And please subscribe and like Silus World.